ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దామండి. భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కోణం నుండి పిలుచుకునిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్న నీవు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోవదురు. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోవదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవదురు, అభావులగుదురు. నీ దేవుడనైన యెహోవానకు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేస్తుందనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఈ రోజుల్లో చాలామంది ఎంతగానో బాధపడుతూ చనిపోవాలనేటువంటి ఆలోచనలు, లేదంటే ఇతను వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనలు, నేను దేనికి పనికిరాను అనేటువంటి ఆలోచనలు, భయపడుతూ జీవిస్తూ చాలామంది ఏ విషయంలో బాధపడుతూ ఉంటారంటే అప్పుల బాధ, నిందలు, అవమానాలు, చేయరాని తప్పును చేశావని చెప్పి నిందిస్తూ మనల్ని బాధ పెడుతూ ఉంటారు. అయినా దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. నీ మీద ఎవరైతే కోప్పడ్డారో వాళ్ళని మీరు పట్టించుకోవద్దు. దేవుడైన యెహోవా నీకు సహాయం చేస్తాడు. ఈరోజు మీకు ఇన్ని అవమానాలు రావచ్చు, బాధలు రావచ్చు, వేదనలు రావచ్చు, నిందలు రావచ్చు, మిమ్మల్ని ఎవరూ సరిగ్గా పలకరించకపోవచ్చు. మీకు దేవుడు ఒక సమయాన్ని పెట్టాడు. ఆ సమయం వరకు మనం వేచి ఉందాం. అబ్రహాం గారు 25 సంవత్సరాలు వెయిట్ చేశారు ఒక కుమారుని కోసం. అలాగా మన జీవితంలో దేవుడు ఒక సమయాన్ని అంటూ పెట్టాడు. ఆ సమయం వరకు మనం వేచి చూద్దాం. సమయం వచ్చినప్పుడు ఎవరైతే నిన్ను దూషించారో, ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నీ మీద అపహాస్యం చేశారో వాళ్ళందరి ముందు దేవుడు నిన్ను తలగా నిలబెడతాడు. అప్పుడు నువ్వు వాళ్ళని చూసి నవ్వుతావు. ఒకరోజు నన్ను ఇలా అన్నారు, ఆ రోజు నన్ను నిందించారు, అవమానించారు, దూషించారు, పలానా మాట అన్నారు, కానీ ఈరోజు దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడు అని మీరు దేవునికి సాక్షులై ఉంటారండి. దేవుడి ఇచ్చిన కొద్ది మాటలు దీవించుగాక.